హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. ఎలా ఉన్నారు అందరూ బాగుంటారని ఆశిస్తూ ఉన్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనకి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్. ఇది బ్రేక్ఫాస్ట్గా అయితే చాలా బాగుంటుంది. కాకపోతే మీ ఇష్టం, మీరు ఇది స్నాక్గా తినచ్చు, లంచ్గా తినచ్చు, డిన్నర్గా కూడా తినచ్చు. ఇవి నా స్టైల్లో నేను ఇంట్లో చేసుకునే ప్యాన్ కేక్స్ అనమాట. ఈ ప్యాన్ కేక్స్లో ప్రోటీన్, ఫైబర్, గుడ్ ఫ్యాట్, ఎనర్జీ అన్నీ కూడా పుష్కలంగా ఉండడం వల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా చాలా హెల్దీ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి అండ్ డైట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇది వెయిట్ని అయితే చక్కగా మేనేజ్ చేస్తుంది అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. ఇది రెగ్యులర్గా తింటే మీకు వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు రోజు బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చు. దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, మనకి అన్నీ హెల్తీగా ఉంటుంది అనమాట. అందుకే మీరు వీడియో తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు చూసి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి నా వీడియోకి. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ గుడ్ రెసిపీ అందించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గాజు బౌల్ తీసుకుని ఆ బౌల్లో 2 ఎగ్స్ నేను పగలగొట్టి వేసాను. ఇక్కడ ఆ 2 ఎగ్స్కి ఒక 4 స్పూన్లు షుగర్ వేసుకోండి. 4 స్పూన్ల షుగర్ ఎక్కువ అవసరం లేదు. ఆ షుగర్ కరిగిపోయేలాగా బీట్ చేసుకోండి ఎగ్ బీటర్తో. చక్కగా బీట్ చేసుకున్న తర్వాత షుగర్ కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు పాలు, కొద్దిగా ఉప్పు వేసి బీట్ చేసుకుందాం. మళ్ళీ ఒక 2 సెకండ్స్ బీట్ చేసేయండి, అంతే. ఇప్పుడు ఒక ఫుల్ కప్పు గోధుమ పిండి ఆ మిక్స్చర్లో వేసి నెమ్మదిగా కలుపుకోండి. అది కూడా ఒక 2 సెకండ్స్ అయితే సరిపోతుంది. ఇందులో దేన్ని కూడా ఎక్కువగా బీట్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే అది ఈజీగానే మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక అరకప్పు పాలు వేసుకోండి. ఇది కూడా కలిపేసండి నెమ్మదిగా, స్ప్లిట్ కాకుండా. మొత్తం మనం పాలు 1 కప్ వేసాం. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు పాలు వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఓట్స్ ఇక్కడ ఒక్కసారి కలిపేసుకొని ఒక 1/2 స్పూను బేకింగ్ పౌడర్, 1/2 స్పూను బేకింగ్ సోడా. ఇప్పుడు మీ దగ్గర 2లో ఒకటే ఉందనుకోండి, ఆ ఒక్కటే 1/2 స్పూన్ వేసుకోండి. అండ్ ఇంకో 1/2 స్పూను సువాసన కోసం దాల్చిన చెక్క పౌడర్. మీకు కావాల్సితే యాలకుల పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేను దాల్చిన చెక్క పౌడర్ నాకు ఇష్టం కాబట్టి దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్నా. ఇవన్నీ కలిపేసండి. అంత బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని చిన్న ప్యాను పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత బ్రష్తో జస్ట్ అలాగా ఆయిల్ స్ప్రెడ్ చేయండి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత సిమ్ చేసేసి అందులోకి ప్యాన్లోకి ఒక 2 స్పూన్ బ్యాటర్ వేయండి. ఈ బ్యాటర్ ఏంటంటే ఈ ప్యాన్ చిన్నది కాబట్టి ఒకే ప్యాన్ కేక్ వేసుకుంటాం మనం. అదే పెద్ద ప్యాన్ అయితే 2-3 చిన్న ప్యాన్ కేక్స్ వేసుకోవచ్చు. దీంట్లో ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత నువ్వులు 2 కూడా పైన జల్లుకొని చక్కగా మూత పెట్టేయండి. ఇది ఎంతో టైం పట్టదు, ఒక 1.5-2 మినిట్స్లోనే. చూసారా, ఇలా కింద కాలిందంటే చక్కగా పైకి అలా బుడగల్లాగా వచ్చి చక్కగా మనకి కాలినట్టు తెలుస్తుంది. అది చూసారా ఎంత మంచి రంగు వచ్చిందో. రెండో వైపు ఫ్లిప్ చేసుకుని కూడా ఒక్కోసారి మూత పెట్టండి. ఇది కూడా 2 సెకండ్స్లోనే. మీరు ఎక్కడికి కదలకూడదు, స్టవ్ దగ్గరే ఉండాలి. స్టవ్ దగ్గరే ఉండి త్వరగా 2 మినిట్స్లో మనం దోశలు ఎంతసేపు తిప్పుతాం అంతసేపే ఇది కూడా టైం పడుతుంది అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా తయారవుతుంది. చూడండి, అంతే రెడీ అయిపోయింది మనకి ప్యాన్ కేక్. ఇప్పుడు ఇంకో ప్యాన్ కేక్ కూడా వేసేసుకుందాం. మళ్ళీ ఆయిల్ స్ప్రెడ్ చేసి 2 స్పూన్స్ బ్యాటర్ వేసాను. అందులో బ్యాటర్ మీద గట్టి కూడా ఎక్కువసేపు పెట్టలే, ప్రెషర్ ఇవ్వక్కర్లేదు. జస్ట్ ఇలా అంటే
కొద్దిగా నొక్కినట్టు చేస్తే అదే స్ప్రెడ్ అయిపోతుంది. ఇందులో అవిసె గింజలు వేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వుల గింజలు కూడా వేసుకుంటా. ఈ నువ్వుల గింజలకి అవిసె గింజలకి అవి చక్కగా రెండో వైపు తిప్పినప్పుడు చక్కగా బేక్ అవుతాయి అన్నమాట. క్రిస్పీగా తయారవుతాయి, బాగుంటాయి టేస్ట్ కూడా. ఈ వెయిట్ లాస్ కూడా మంచిగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం ముందు తీసి పెట్టేసిన ప్యాన్ కేక్ వేడిగా ఉంది కదా, ఆ వేడి మీదే పీనట్ బటర్ తీసుకుని ఒక స్పూన్ స్ప్రెడ్ చేసాం. వేడి మీద అయితే ఈజీగా పీనట్ బటర్ బాగా స్ప్రెడ్ అవుతుంది, అదే చల్లగా ఉంటే బాగుండదు. చూసారా ఎంత ఈజీగా స్ప్రెడ్ అయిపోయిందో. ఇప్పుడు ఒక స్పూన్ తేనె తీసుకుని దాని మీద వేసుకోండి. తేనె వేసిన తర్వాత ఆ రెండో ప్యాన్ కేక్ కూడా కాలిపోయింది, అది తీసుకొచ్చి దీని మీద పెట్టండి. దీని మీద పెట్టి మళ్ళీ దానికి కూడా తేనె వేసి చక్కగా డెకరేట్ చేసుకోండి. తేనె వేసి అదే పిల్లలకి మీరు పెట్టేటట్టు అయితే దాని మీద చాక్లెట్ సిరప్ కూడా వేసుకోవచ్చు. చాక్లెట్ సిరప్ డైట్లో ఉన్నవాళ్ళు చాక్లెట్ సిరప్ వద్దులేండి. పిల్లలకైతే చాక్లెట్ సిరప్ కూడా వేసుకుని చక్కగా డెకరేట్ చేసి పిజ్జా కట్టర్ తీసుకొని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని ఎంతో యమీగా ఉండే ప్యాన్ కేక్స్ ఎంజాయ్ చేసేయండి. ఇగో నేను 4 పీసెస్గా కట్ చేసా. ఈ 4 పీసెస్ కట్ చేసిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. అది చూస్తే కావలిస్తే ఇంకా చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి. మొత్తం ఈ కొలతలతో నేను ఈ పిండికి నాకు 4 ప్యాన్ కేక్స్ వచ్చినాయి. ఈ షేప్లో ఈ సైజులో ప్యాన్ కేక్స్ 4 వచ్చినాయి. అదే మీకు చిన్న చిన్నవి అయితే మన ఇష్టం, ఒక్కొక్క గరిటె వేసుకున్నారనుకోండి ఇంకా కొన్ని ఎక్కువగా రావచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మరి ఇంకెందుకు ఆలస్యం, నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.